హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఉషా గీజర్ 10 లీటరు. దీని ప్రాబ్లం వచ్చేసి హీటింగ్ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. పాత హీటింగ్ ఫిల్మెంట్ తీసేసి కొత్త హీటింగ్ ఫిల్మెంట్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే మన హీటింగ్ ఫిల్మెంట్కి ఉన్న కేబుల్స్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ కట్ ఆఫ్కున్న బ్లాక్ రెడ్ వైరు ఫేసు న్యూట్రల్ తీసేసుకొని నెక్స్ట్ మిగతా వైర్లు కూడా తీసేసుకోవాలి. కట్ ఆఫ్ ఇటు ఫ్రీ చేసి ఉన్నాయి కదా 2 స్క్రూలు, దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఇవి కూడా మొత్తం తీసేసుకోవాలి. ఈ కట్ ఆఫ్కున్న ఈ బ్రాస్ కేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి డ్యామేజ్ కాకుండా ఇరగకుండా తీసుకోవాలి. అందులో గ్యాస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ గ్యాస్ ఏమాత్రం లీక్ అయిపోయినా మనకు ఆటో కటింగ్ అయితే కాదు. మనం కనెక్షన్స్ వైర్స్ కంప్లీట్గా తీసి పక్కన పెట్టుకుంటే మనం హీటింగ్ ఫిల్మెంట్ తీసుకొని కొత్త హీటింగ్ ఫిల్మెంట్ ఫిట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇండికేటర్లు కూడా తీసుకొని కేబుల్ వైర్ తీసేసుకోవాలి. దీనిపైన నట్ బోల్ట్ అన్ని కంప్లీట్గా ఓపెన్ చేసుకొని ఆ పైన ప్లేట్ అనేది తీసుకొని హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఈ విధంగా బయటకు తీసుకోవాలి. చూడండి, ఫ్లోరైడ్ ఉండడం వల్ల దీనికి బాగా ఫ్లోరైడ్ బట్టి మనకి హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. దీనివల్ల బాడీ షార్ట్ అయ్యి వాటర్ కూడా లేట్గా హీట్ కావడం జరుగుతుంది. మనకు పవర్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఫిల్మెంట్ చెక్ చేస్తే బాడీ షార్ట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ట్యాంక్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ట్యాంక్ లోపల ఈ విధంగా ఫ్లోర్ ఉండడం వల్ల వాటర్ కూడా మనకు చాలా లేట్గా హీట్ అవుతూ ఉంటుంది. పవర్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. 1 ఇయర్కు లేదా 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ ట్యాంక్ అనేది నీట్గా క్లీన్ చేసి ఎక్కించుకోవాలి. దీనివల్ల మనకు ఫిల్మెంట్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా పడబోసినాక మళ్ళీ ఫ్రెష్గా వాటర్ బట్టి నీట్గా క్లీన్ చేసుకొని యాస్టేజ్గా మనం కొత్త హీటింగ్ ఫిల్మెంట్ అయితే వేసుకొని ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి కొత్త హీటింగ్ ఫిల్మెంటు. మనకు పాత హీటింగ్ ఫిల్మెంట్ చూడది రెస్ట్ ఉండడం వల్ల మనకు లేట్ హీట్ అయ్యి ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. ఈ విధంగా మనకు లేట్గా హీట్ అవుతూ ఉంటుంది వాటర్ అనేది. అండ్ కొత్తది పాత దానికి వేరియేషను ఎంత ఉన్నదో చూడండి. ఇది వచ్చేసి కొత్త హీటింగ్ ఫిల్మెంటు. మనం పాత హీటింగ్ ఫిల్మెంట్ ఏ విధంగా తీసామో కొత్త హీటింగ్ ఫిల్మెంట్ కూడా అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి పెట్టి చూసుకొని కింద రబ్బర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయితే లాక్ కావాలి, లేకపోతే వాటర్ అయితే ఈ నుంచి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం పాతది ఏ విధంగా హీటింగ్ ఫిల్మెంట్ తీసామో అదే యాంగిల్లో పెట్టుకొని కొత్త ఫిల్మెంట్ కూడా అలాగే ఫిట్ చేసుకొని దానిపైన ప్లేట్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్ పెట్టుకున్నాక పైనుంచి అయితే నట్ బోల్ట్లు వీలైనంత వరకు ఫుల్ టైట్ వేసుకోవాలి, లేదా వాటర్ అయితే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి బాడీ షాట్ కూడా ఫిల్మెంట్ చెక్ చేసుకుంటే ఇలాంటి బాడీ షాట్ అయితే రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకొని అయితే మనం ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కలెక్షన్స్ వైర్స్ ఏ విధంగా తీసామో అదే విధంగా అన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ కాపర్ వైర్స్ 2 ఉన్నాయి కదా, ఇవి పెట్టేసుకోవాలి థర్మాస్ స్టార్టర్. నెక్స్ట్ హీటింగ్ ఫిల్మెంట్ కేబుల్ కూడా 2 పెట్టేసుకోవాలి, ఫేస్ ఉన్నటలు. దానిపైనుంచి 2 నట్స్ అయితే వీళ్ళంత టైట్ అయితే చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉంటే స్పార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఈడైతే టైట్ అయితే చేయడం జరిగింది. ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఇండికేటర్లు కూడా ఫెయిల్ కావడం జరిగింది. పాత ఇండికేటర్ తీసేసి కొత్త ఇండికేటర్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఒక ఇండికేటర్ బాగానే ఉంది, ఒక ఇండికేటర్ అయితే మార్చడం జరుగుతుంది గ్రీన్ది. అదేవిధంగా పాత ఇండికేటర్ కట్ చేసి కొత్త ఇండికేటర్ అయితే సెట్ చేయడం జరిగింది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూడండి, చెక్ చేసుకుంటే మనకు ఇండికేటర్లు అయితే రావడం జరుగుతుంది, గ్రీన్ రెడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పైపులకి అయితే టెప్లాన్ టేప్ వేసుకొని పైప్స్ ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకసారి అయితే మనం ప్లగ్ పెట్టుకొని డైరెక్ట్ అయితే ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. మనం టచ్ చేసినప్పుడు లైట్ అయితే డిమ్ కావడం జరుగుతుంది. 5 to 10 సెకండ్సే ఇట్లా చెక్ చేసి చూసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే ఫిల్మెంట్ పోయే అవకాశం ఉంటుంది.